నమస్కారం, వెల్కమ్ టు ruchilu.com. ఈ ఎపిసోడ్లో మనం చేయబోతున్న వంట బీరకాయ కూటు. మరి ఈ బీరకాయ కూటుకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. బీరకాయ కూటుకు కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 1/2 కేజీ, పెసరపప్పు 100 గ్రాములు, తురిమిన కొబ్బరి 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం తగినంత, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 4, మిరియాలు 10, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు, నూనె తగినంత. బీరకాయ కూటు కావాల్సిన పదార్థాలు చూశారు కదా. ఇప్పుడు బీరకాయ కూటు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బీరకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పెసరపప్పుని కూడా సపరేట్గా, అంటే మనం 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాం కాబట్టి ఒక 100 గ్రాముల పెసరపప్పు అయితే సరిపోతుంది. ఇలా పెసరపప్పుని కూడా తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఈ కుక్కర్లో బీరకాయ ముక్కలు, అలాగే పెసరపప్పు, ఈ రెండింటిని వేసి తగినన్ని నీళ్లు, అంటే ఇప్పుడు మనకు పెసరపప్పు బీరకాయలు ఉడకడానికి ఎన్ని నీళ్ళు అయితే అవసరం అవుతాయో అన్ని నీళ్లు మనం పోసేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఈ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ పెసరపప్పు బీరకాయని ఉడికించుకుందాం. ఈలోపు మనం మసాలా తయారు చేసుకోవాలి కదా. సో మసాలా కోసం 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి మనం ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మిక్సీలో బాగా నలుగుతాయి. ఓకే, ఒక 10 మిరియాలు, అలాగే ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి కొంచెం, ఇది వేసుకొని మూత పెట్టేసి ఇలాగే, అంటే ఫ్రై చేయకుండా డ్రైగానే ఇలా పచ్చిగానే వీటిని మనం మిక్సీ చేసుకోవాలి. మనం మిక్సీలో రుబ్బుకున్న మసాలా రెడీ అయిపోయిందండి. అలాగే మనకి ఈ బీరకాయ అలాగే పెసరపప్పు కూడా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఉడికిన పెసరపప్పు బీరకాయని వేరే బాండీలోకి మార్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ బాండీలోకి మార్చేసుకుందాం. ఓకే, సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాండీలోకి మార్చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి ఉంది కదా, ఈ పొడిని వేసుకుందాం. అలాగే సరిపడినంత ఉప్పు, మసాలా పొడి ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేయాలి. కొంచెం పులుపు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, నిమ్మరసం వేసేసాం కదా. ఇప్పుడు మొత్తం కర్రీని అంతా కూడా బాగా కలుపుకుందాం. నిమ్మరసం అలాగే ఉప్పు మసాలా పొడి బాగా కలిసేలాగా. ఓకేనండి, మనకి మిశ్రమం ఈ కర్రీ అంతా కూడా ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నాను.
స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాను. ఇప్పుడు ఇందులో తాలింపుకు తగినంత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి జస్ట్ కొంచెం వేగితే చాలు. మనకు కొంచెం వేగింది, స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసాను కదా. ఇప్పుడు ఉడుకుతున్న ఈ కర్రీలో ఈ తాలింపు మిశ్రమం వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా కలపాలి. తాలింపు వేసిన మిశ్రమం ఇందులో కలిపేసాం కదండి, బాగా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొబ్బరి తురుము దీనిపైన చల్లుకోవాలి. కొబ్బరి తురుము వేసేసాం కదండి, కొబ్బరి తురుము కూడా బాగా కలిసిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆపేస్తే బీరకాయ కూటు రెడీ. బీరకాయ కూటు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. బీరకాయ ముక్కలు, పెసరపప్పు కలిపి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, కొబ్బరి తురుము కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడికించిన పప్పు, బీరకాయల మిశ్రమంలో రుబ్బుకున్న మసాలా పొడి, ఉప్పు, నిమ్మరసం కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత మరో స్టవ్పై బాండీ పెట్టి ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో పోపు పెట్టుకోవాలి. ఈ పోపును పెసరపప్పు, బీరకాయ మిశ్రమంలో కలిపి దించే ముందు కొద్దిగా కొబ్బరి తురుమును చల్లుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే బీరకాయ కూటు రెడీ.